నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. డాక్టర్ మోహన్ రావు పాటిబండ్ల ఈయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. వైద్యో నారాయణో హరి అనే మాటకు నిలువెత్తు నిదర్శనం డాక్టర్ మోహన్ రావు. డాక్టర్ రావుగా సుపరిచితులైన డాక్టర్ మోహన్ రావు గారి చేపడితే చాలు ఎంతటి మొండి రోగమైనా మోకరిల్లాల్సిందే, తల వంచాల్సిందే. డాక్టర్ రావుస్ హాస్పిటల్ ఫౌండర్ మరియు చైర్మన్ అయిన డాక్టర్ మోహన్ రావు గారి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన పేరు కంటే ఈయన సంపాదించిన డిగ్రీలు, అవార్డులు, రివార్డులే ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా బెటర్ ట్రీట్మెంట్ కోసం ఇండియా నుంచి యూకే వెళ్తారు లేదా యుఎస్ వెళ్తారు. కానీ డాక్టర్ రావు గారు ఇచ్చే ట్రీట్మెంట్ నచ్చి యూకే నుంచి ఇండియా వచ్చి మరి డాక్టర్ రావు గారితో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే డాక్టర్ రావు గారిలో ఎలాంటి టాలెంట్ దాగి ఉందో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. మన ఇండియాలోనే బెస్ట్ న్యూరో సర్జన్ గా పేరుగడించి లక్షలాది మంది రోగుల జీవితాల్లో ఆనందం నింపిన వైద్య శిఖామణి డాక్టర్ రావు గారు. అడుగుపెట్టిన రంగంలో నిష్ణాతులైన వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ వైద్య వృత్తిలో ప్రవేశించి అంటే అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సెన్సేషన్ క్రియేట్ చేసిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ మోహన్ రావు గారు. డాక్టర్ రావుస్ హాస్పిటల్లో ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. మినిమల్లీ ఇన్వాసివ్ స్కల్ బేస్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ, న్యూరో ఆంకాలజీ, ఫంక్షనల్ మరియు స్టెరియోటాట్రిక్ రేడియో సర్జరీ, ఎండోవాస్కులర్ మరియు సెరిబ్రోవాస్కులర్, ఎపిలెప్సీ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు డాక్టర్ గారి గురించి విన్నాము, అలాగే హాస్పిటల్ గురించి విన్నాము. ఎక్విప్మెంట్ తెలుసుకుందాం. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముఖ్యంగా అడగాల్సింది ఏంటంటే, మనకి ఈ బ్రెయిన్ సర్జరీ చెయ్యాలి, చేస్తారు అంటే కొన్ని పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని కొంతమందిలో అపోహ అయితే ఉంది సార్. లైక్ రుచి తెలియకపోవడం, వాసన తెలియకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటారు సార్. ఇది నిజమే అంటారా అసలు, లేకపోతే అపోహ అంటారా? బేసిక్గా అమ్మా, మనకి ఉన్నాయి అన్ని వేటిని చూసినా సరే మన బ్రెయిన్ అనేది చాలా సున్నితమైన పార్ట్. ప్రతిదీ అంటే స్పెసిఫిక్గా దానికి ఒక ఫంక్షన్ అనేది పెట్టుంటుంది అనమాట. అంటే ఇక్కడైతేనేమో చేతులు కాళ్ళు కదిలించటము, ఇక్కడైతేనేమో మాట్లాడేది ఉండటం ఎడమ సైడ్న, అయితే ఇక్కడేమో అర్థం చేసుకునేది ఉండడం, ఇలా స్పెసిఫిక్గా ప్రతిదానికి. అంటే మనం మాట్లాడాలంటే 7వ నరం 12వ నరం కదలటము, 7వ నరం రుచికి, 1వ నరం. సో ఇక్కడంతా ఏంటమ్మా, సర్జరీ అనేది ఎవరికి ఎంత బాగొచ్చు అనే దాన్ని బట్టి, ట్యూమర్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ రావటం అనేది అపోహలు అనేది జరుగుద్ది. అంటే మామూలుగా తీసుకుంటే అమ్మా, మనం ఒక 20-30% కాంప్లికేషన్స్ వస్తాయి అని ఎవరైనా చెప్పిన దానికి కరెక్ట్గా చేసే ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ విత్ గుడ్ టెక్నిక్ తోటమ్మా కాంప్లికేషన్స్ని 2-3% తగ్గించుకోవచ్చు. అంటే అపోహ ఏంటి అంటే, ఇంతకుముందు ఎవరు సర్జరీ చేసినా సరే న్యూరో సర్జరీలో పడిపోవటం, మంచం మీద పట్టడం తప్పితే వేరేది ఉండదు అనేది ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదమ్మా. సర్జరీ చేస్తే అందరూ బాగానే, అంటే ఒక 95 అంటే మామూలు పైన ఉన్న ట్యూమర్స్ అయితే అమ్మా, సర్ఫేస్ మీద ఉన్న ట్యూమర్స్ అయితే ఎవరికేం కాదమ్మా అసలు. ఒకవేళ కాదు ఎక్కడో డీప్ సీటెడ్ ట్యూమర్స్ ఉన్నా కూడా ఒక 2-5% కాంప్లికేషన్స్ తోటి బయటపడిపోతారమ్మా. అంటే 195 మంది మామూలుగానే వెళ్తారు. కాకపోతే మంచి హ్యాండ్స్ ఉండాలి, అంటే బాగా వచ్చిన వాళ్ళే ఉండాలి, ప్లస్ టెక్నాలజీ అండ్ టెక్నిక్స్ బాగా ఉంటే జరుగుతుంది సార్. అలాగే ఈ న్యూరో సర్జరీ అనేది ప్రాణాంతకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే చేస్తారు అని అంటారు సార్. దానికి మీరేమంటారు? ఒకప్పుడు నిజం చెప్పాలంటే అమ్మా, న్యూరో సర్జరీని ఓన్లీ ప్రాణాంతకమైన వాటికి మాత్రమే వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు హెడ్ ఇంజరీ అయింది, బ్రెయిన్లో బ్లీడ్ అయింది, లేదా హైడ్రోసెఫలస్ వచ్చింది, బాబు హైడ్రోసెఫలిక్ అటాక్స్లో ఉన్నాడు, లేదా ట్యూమర్ వచ్చింది, ఆ ట్యూమర్ మూలంగా నీరు గడగట్టి అంత స్టేజ్కి వచ్చింది, అంత మాత్రమే ఇంతకు ముందు ఉండేదమ్మా. ఇప్పుడు ఆ న్యూరో సర్జరీ అనేది గత 2 దశాబ్దాల నుంచి చాలా మార్పులు వచ్చి, ఇప్పుడు కొంతమంది వణుకుడు రోగం ఉందమ్మా. అంటే ఇట్లా వణుకుతూ ఉంటారు, పార్కిన్సోనిజం అంటారు. దానికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పెడతాం. లేదా మామూలుగా నడుము నొప్పి ఉంటుంది, ఆ నడుము నొప్పికి ఎర్లీగా వస్తే, అంటే ఏదైనా సరే అమ్మా ఎంత ముందుగా వస్తే
మనం అంత బాగా చేయగలుగుతాం. యాక్ట్ ఫాస్ట్, సేవ్ బ్రెయిన్ అండ్ స్పైన్. అలా కాకుండా లేట్గా వస్తే అంటే అన్నీ కూడా ఎమర్జెన్సీసే అవుతాయి అమ్మా. ఇప్పుడు చివరికి డిస్క్ తీసుకున్నా కూడా ఎర్లీగా వచ్చారనుకోండి, మామూలు సర్జరీ అవుతుంది, సింపుల్ సర్జరీ అవుతుంది, లెస్ దాన్ 1% కాంప్లికేషన్తో బయటకు వెళ్ళిపోవచ్చు. అదే బాగా ఎక్కువ బయటకు వచ్చిన తర్వాత వచ్చారనుకోండి, అప్పటికి యూరిన్ తెలియకుండా బట్టలో పడిపోతుంది, 2 తెలియకుండా బట్టలో పడిపోతుంది, కొంచెం 10 అడుగుల ఇంగ్లోనే కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి, అది ఎమర్జెన్సీ అయిపోతుంది. అలా కాకుండా ఎర్లీగా వస్తే అది ఎమర్జెన్సీ కాదు. ఓకే, చేయాల్సింది ఏంటంటే అమ్మ, ఈ సిమ్టమ్స్ ఏమైతే ఉన్నాయి అనేది ముందే అవగాహన కనుక కల్పించుకోగలిగితే వాళ్ళు ఎర్లీగా వస్తారు హాస్పిటల్కి. ఇది ఎప్పుడూ ప్రాణాంతకమైన జబ్బులకే కాకుండా మామూలు రొటీన్గా జరిగే మేము చేసే దాంట్లో అమ్మ నేను నా దాంట్లో 80% ఎలెక్టివ్ వర్కే ఉంటుందమ్మా, చాలా 20% ఎమర్జెన్సీ వర్క్ ఉంటుంది. సో ఇది ప్రాణాంతకమైన జబ్బులకి లేకపోతే చేతులు కాళ్ళు పడిపోయేదానికే కాదు, మామూలుగా వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్. అలాగే ఈ న్యూరో సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అని అంటారు సార్, అదే దాని గురించి ఏమంటారు? కాదమ్మా, అది జనాల భయంతో, సర్జరీ అంటే జనాలకున్న ఒక రకమైన అపోహతోటి న్యూరో సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ అనుకుంటారు. ఎందుకంటే అమ్మ 2-3 దశాబ్దాల క్రితం మనకి ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మీకు 4K ఎండోస్కోపీ కానీ, లేకపోతే న్యూరో నావిగేషన్ కానీ, లేకపోతే ఈ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ కానీ, లేకపోతే ఇలాంటి బైప్లేన్ క్యాత్ ల్యాబ్ కానీ, ఇలాంటి ఇంత అడ్వాన్స్డ్ మొడాలిటీస్ లేవు. లేనప్పుడు ఏంటంటే మనిషి మేధస్సుతో ఊహించుకొని సర్జరీ చేసేవాళ్ళు. ఇప్పుడు మనిషి మేధస్సుకి సంబంధం లేదమ్మా. ఇప్పుడంతా ఏంటంటే మనము ఎలా ముందే దాన్ని ఎంఆర్ఐల్లోనూ సిటీ స్కాన్లో చూసి దాన్ని నావిగేషన్లో కనుక వేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ ట్యూమర్ ఉందమ్మా, ఈ ట్యూమర్కి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు చూస్తే మీకు ఈ బ్లూ ఫైబర్స్ అమ్మ కాళ్ళు చేతులు కదిలిచ్చే ఫైబర్స్, ఈ ఎర్ర ఫైబర్స్ ఒక బ్రెయిన్ ఇంకో బ్రెయిన్ కనెక్ట్ చేసే ఫైబర్స్, అలాగే ఈ గ్రీన్ ఫైబర్స్ మన మాట్లాడటము, మన కంటి చూపు, మన తెలివితేటలకి సంబంధించినవి అనమాట. వీటన్నిటిని తప్పించుకొని ఎలా ఇక్కడి నుంచి నేను ఇది చూసారు కదా, ఇక్కడి నుంచి ఎలా ఇలా వెళ్ళామో ఏ ఫైబర్ని టచ్ కాకుండా అలా వెళ్తే అమ్మా ఇది సేఫే. ఓకే సార్. ఓకే, ఇదేమి ప్రాణాంతకం కాదు, లోపల ఉన్న ట్యూమర్ని అంతా బయటకు తీసేయచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. కాకపోతే 2-3 దశాబ్దాల క్రితం ఇది లేదమ్మా. సరే అలా అని చెప్పి గుంటూరులో ఇప్పుడు ఉన్నాయా అంటే ఇప్పుడు లేవమ్మా. గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా ఇలాంటి టెక్నాలజీస్ లేవు. సో టెక్నాలజీస్ తోటి మనం సర్జరీ చేస్తే ఇది చివరి ఆప్షన్ కాదమ్మా, ఫస్ట్ ఆప్షన్. యాక్ట్ ఫాస్ట్, సేవ్ బ్రెయిన్ అండ్ స్పైన్. మీ నడుము కానీ, మెడనొప్పి కానీ, లేకపోతే తలనొప్పి కానీ ఏదైనా సరే మీరు ఎంత త్వరగా రియాక్ట్ అయితే న్యూరో సర్జరీలో అన్ని, అంటే న్యూరో సర్జరీ వాళ్ళు అంటే ఓన్లీ సర్జరీసే కాదమ్మా, మెడిసిన్ కూడా ఇస్తారు. సో ఎర్లీగా అయితే మెడిసిన్స్ తోటి అవుతుంది, కొన్నిసార్లు సర్జరీ అయినా కూడా ఎర్లీగా చేస్తే మీకు ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మందిలో కూడా ఈ న్యూరాలజిస్ట్ అంటే న్యూరో సర్జరీ చేసే వాళ్ళు మెడిసిన్ ఇవ్వరు, ట్రీట్మెంట్ ఇంకేం ఉండదు, వెంటనే సర్జరీ అనే అపోహ అయితే అందరిలో ఉంది సార్. ఓకే సరే, ఈ ట్యూమర్స్ ఏ ట్యూమర్ అయినా సరే క్యాన్సర్ కారకాలే అనే కూడా చాలా మందిలో ఇది ఎక్కువ ఉంది సార్. అపోహ అంటారా లేకపోతే నిజమే అంటారా సార్? అది అపోహేనమ్మా, అన్ని క్యాన్సర్లు కాదమ్మా. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వాటిని క్యాన్సర్లు అని అనరు. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉన్న వాటిని ఎర్లీ క్యాన్సర్స్, లేట్ క్యాన్సర్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వాటినమ్మా మనం ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే, ఇప్పుడు ఏంటంటే అమ్మా వీళ్ళు అంటే న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ట్యూమర్స్ మీద అసలు అవగాహన ఉండదు, ఉన్నా కూడా చాలా లిమిటెడ్. సో ఈ న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ ట్యూమర్ చూస్తారు, లేకపోతే ఇంకోటి చూస్తారు, చూసి ఫిట్సే కదా అని ఫిట్స్కి మందులు రాస్తారు, కానీ ట్యూమర్ని ఏం చేయరు. ఆ ట్యూమర్ అలాగే కనుక బ్రెయిన్లో 4-5 సంవత్సరాలు కనుక ఉంచుకుంటే 70% క్యాన్సర్లుగా మారతాయి అమ్మా. ఈ పాయింట్ చాలా తక్కువ మందికి తెలుసు. సో అది మనకి చిన్నగా ఉన్నప్పుడమ్మా తీయటం చాలా ఈజీ, పెద్దగా అయ్యేసరికి అది ఒకటి క్యాన్సర్గా మారచ్చు, లేదా తీయటం కష్టమైపోవచ్చు. ఎందుకంటే పక్కన మన మంచి చేతుల ఏరియాలకో, కాలు ఏరియాకో, మాట ఏరియాకో, లేకపోతే ఇంకొక ఏరియాకో, మన సెన్సస్ ఏరియాస్కో వెళ్ళింది అనుకోండి, తీయటం కష్టం అవుతుంది. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎంత త్వరగా వచ్చి మీ డాక్టర్ని, అంటే మీకు మంచి డాక్టర్ని కలిస్తే మీకు అంత ఉపయోగం ఉంటుంది. సార్ ఇది బ్రెయిన్ సర్జరీ చేయాలంటే చాలా మందిలో కూడా స్కల్ అంతా ఓపెన్ చేసి చేయాలి అని అంటారు సార్. అసలు
మీరేమంటారు సార్, నిజమేనా? అసలు నేను అలాంటి స్కల్ అంతా ఓపెన్ చేసి జనరల్గా చేసే సర్జరీస్ చేయనమ్మా. నేను అంటే ఎలా ఉంటాయి అంటే అమ్మా, సర్జరీస్ అనేవి చాలా చిన్న కోతతోటి, అంటే అంతా కలిపి ఒక 4-5 సెంటీమీటర్లు. ఇప్పుడు ఇది చూసాం అనుకోమ్మా, ఇక్కడ ఈ బొమ్మ చూసాము, ఇక్కడ ఈ అమ్మాయికి ఓన్లీ ఒక 3 సెంటీమీటర్లు మాత్రమే అవసరం కోత. ఈ అమ్మాయికి ఆల్రెడీ చేసాం మనం, ఓన్లీ 3 సెంటీమీటర్లు మాత్రం. సారీ, ఇతను అబ్బాయి. సో ఇతనికి 3 సెంటీమీటర్లు మాత్రమే కోత అవసరం. అందులో 2 సెంటీమీటర్లు మాత్రమే బోన్ తీస్తాం. దాంట్లోంచి ఒక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ ఒక 18 mm 13 mm విడుతున్న ట్యూబ్ ఉంటుందమ్మా. ఆ ట్యూబ్ పెడితే బ్రెయిన్ పాత్ అంటాం దాన్ని పెడితే, అది ఇండియాలో ఫస్ట్ నా దగ్గరే ఉందమ్మా. దాన్ని పెడితే ఫైనల్ గా ఇదంతా ఈ ట్యూమర్ మొత్తాన్ని తీసేసేస్తామమ్మా. సో అంటే పెద్ద కోతలు చేసి సర్జరీలు చేయాలి అనేది ఏం లేదు. నా స్లోగన్ చూసినా కూడా పెద్ద సర్జరీలు అన్నీ కూడా పెద్ద పెద్ద కోతలు ఉండాల్సిన పని లేదు. అంటే చిన్న కోతల్లోంచి పెద్ద పెద్ద సర్జరీలు చేయొచ్చు. అది జనరల్ గా అమ్మా, నా ఇన్సిజన్స్ అవి ఎలా ఉంటాయంటే, ఈ బ్రెయిన్ ట్యూమర్, ఇప్పుడు ఏదైతే బ్రెయిన్ ట్యూమర్ చూపించానో, ఇప్పుడు ఆ బ్రెయిన్ ట్యూమర్ కమ్మా ఇప్పుడు ఎంత కనిపిస్తుంది? అది 4 సూచనలు ఉన్నాయమ్మా. 4 సూచనలు అంటే ఒక్కొక్క సూచర్ సెంటీమీటర్ ఎడంగా వేస్తాం, అంటే 4 సెంటీమీటర్స్ దాంట్లోంచి ఆ ట్యూమర్ తీసాం. అంటే అంత చిన్న చిన్న కోతలు. అవునమ్మా, ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే తీసి అంతవరకే చేస్తాం అనమాట. అదే అలాగే ఏ అయినా సరే అనమాట, దగ్గరగా అలాగే ఉంటాయి సార్. అలాగే ఈ సర్జరీ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న సర్జరీ అని అంటారు సార్, మీరేమంటారు? చెప్పానమ్మా, ఇంతకు ముందు కూడా చెప్పినట్టుగా 2 దశాబ్దాల క్రితం. అవునమ్మా, ఎందుకంటే మనిషి మామూలు తన మేధస్సు మాత్రమే వాడి తను ఈ బ్రెయిన్ని 3 డైమెన్షన్లో ఊహించుకొని లోపలికి వెళ్ళి, అంటే ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఫస్ట్ విషయం అయితే, ఎంత టెక్నాలజీ వాడటం అనేది సెకండ్ విషయం అయితే, తను ఫైనల్ అల్టిమేట్గా టెక్నాలజీని దీన్ని వాడుకొని ఎంత డెవలప్ అయ్యాడు అనే దాని మీద పేషెంట్ అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ట్యూమర్ ఉందమ్మా, ఇప్పుడు ఈ ట్యూమర్ ఎక్కడో లోపల 10 సెంటీమీటర్ల లోపల ఉంది. ఓకే, ఇదే ట్యూమర్ని మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది ఒక టిపికల్లీ దీన్ని చెయ్యలేము అని చెప్పే ట్యూమర్ అనమాట. ఓకే, అందుకనే ఇది అంటే ఒకవేళ న్యూరో సర్జన్స్ చూసినా కూడా ఓకే, కార్పస్ కల్లోజల్ బటర్ఫ్లై గ్లయోమా, సో ఇది చేయలేరు అని వాళ్లే అంటారు. అందుకే దీన్నే చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే, దీంట్లో అమ్మ నేను ఆల్రెడీ మొత్తం అంతా టెక్నాలజీ తోటి, నా టెక్నాలజీ వాడి మొత్తం అన్ని నేను గీసేసుకున్నాను. ఓకే, బులుగు ఫైబర్స్ చేతులకు వెళ్ళాయని, కాళ్ళకి వెళ్ళాయని, ఇక్కడ రెడ్ ఫైబర్స్ ఒక బ్రెయిన్ ఇంకో బ్రెయిన్ కనెక్ట్ చేస్తుంది, మన కోఆర్డినేషన్ కావడానికి ఆ చేతికి ఈ చేతికి, ప్లస్ గ్రీన్ ఫైబర్స్ చూపుకు సంబంధించింది కానీ లేకపోతే మాటకు సంబంధించింది కానీ, ఇలాంటివన్నీ ముందే గీసుకొని వాటికి ఏటికి తగలకుండా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అంటే అది సింపుల్. అంటే మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ ఏటిని డ్యామేజ్ చేయకుండా మనం వెళ్తున్నాం కాబట్టి అది రిస్క్ కాదు, చాలా ఈజీ అంటారు. రిస్క్ తక్కువ ఉంటుంది. అంటే మనం ఎంత టెక్నాలజీ, ఎంత టెక్నికల్గా మనం డెవలప్ అయ్యాము, టెక్నాలజీ వాడుతున్నాము అనే దాన్ని బట్టే మన సర్జరీ అంతా ఉంటుందమ్మా. ఓకే సరే అండి. అలాగే బ్రెయిన్ న్యూరో సర్జన్లు బ్రెయిన్కి రిలేటెడ్గా ఉండే సర్జరీలు మాత్రమే చేస్తారు అని అంటారు సార్, అది అపోహమ్మా. ఎందుకంటే న్యూరో సర్జన్స్ అనేవాళ్ళు బై బర్త్ మొదటి రోజు నుంచి, అంటే ఎప్పుడైతే మేము హాస్పిటల్లోకి ఎంటర్ అవుతామో న్యూరో సర్జరీ రెసిడెన్స్, అది మా బర్త్ అమ్మా, మా కెరీర్కి. ఆ రోజు నుంచి బ్రెయిన్ చూస్తాము, స్పైన్ చూస్తాము, అలాగే అన్నీ చేస్తాం. సో అంటే నర్వ్స్కి సంబంధించి ఏదైనా సరే బాడీలో పైనుంచి కింద దాకా నర్వ్కి సంబంధించింది ఏదున్నా సరే చేస్తాం. అంటే వాటినే బ్రెయిన్ సర్జరీ, స్పైన్ సర్జరీ, అంటే మెడ నొప్పులు కానీ, లేకపోతే నడుము నొప్పి కానీ, లేకపోతే నడుముకి సంబంధించిన ఎముకలు కానీ, లేకపోతే డిస్కులు కానీ, ట్యూమర్స్ కానీ, ఏవైనా సరే దాంట్లోకి రక్తనాళాలకు సంబంధించింది కానీ ఏదైనా సరే ఆ సర్జరీలు చేస్తాం. అలాగే ఇక్కడ వచ్చే పెరిఫరల్ నర్వ్స్ అంటారు, బ్రాకియల్ ప్లెక్సెస్ అంటారు, లుంబార్ ప్లెక్సెస్ అంటారు, అంటే బయటకు వచ్చిన తర్వాత నర్వుల పేర్లు అనమాట. అవి కూడా అన్నీ చేస్తాం. స్పైన్ సర్జరీలు చేస్తారమ్మా. మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇది కనిపిస్తుంది కదమ్మా, ఇది ఎండోస్కోప్ వ్యూలో మామూలుగా స్పైన్ బొమ్మ అమ్మ. ఓకే, మనకు కనిపిస్తున్నంత వరకు. దీంట్లో అమ్మ ఇప్పుడు చూసారనుకోండి, మనకి ఈ పచ్చగా కనిపిస్తుంది నెర్వ్, అది 1 mm సైజో 2 mm సైజో ఉంటుందమ్మా. మనం చూసామో ఎంత పెద్ద సైజులో అక్కడ కనిపిస్తుందో. ఇంత పెద్ద సైజులో వీటిని అంటే సర్జరీ చేసే, అంటే
టెక్నాలజీ కానీ టెక్నిక్ కానీ డాక్టర్ రాస్ హాస్పిటల్లో ఉందమ్మా. దీన్ని 4K ఎండోస్కోపీ అంటారు. చూసారు కదా, 1 mm ఆ 80 inches మానిటర్ మీద దగ్గరగా ఒక 30 సెంటీమీటర్ లాగా కనిపిస్తుంది. సో అంత కనిపిస్తున్నప్పుడు జనరల్ గా డ్యామేజ్ అనేది అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే అసలు ఉండదు అనేది దేవుడు లేనమ్మా, అంతేగాని ఏముండదు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోమ్మా, అది చెర్రీ స్పాట్. ఏదైతే పైన అది ఇక్కడ పసుపు పచ్చగా కనిపిస్తుంది అంత నరువు, దాంట్లోంచి నరం బయటకు వస్తుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఎక్కడైతే పసుపు పచ్చగా కనిపిస్తుందో అదంతా నరం బయటకు వస్తున్నట్టు. ఇక్కడ ఎర్రగా కనిపిస్తుంది కదమ్మా, ఆ ఎర్రగా కనిపిస్తున్నది డిస్క్ బయటకు వచ్చి ఆ పైన ఆ నరాన్ని నొక్కుతుంది. కనిపిస్తుందా మీకు? ఎల్లోదను రెడ్ది కలిసింది, అక్కడ నరం నొక్కుతున్నట్టు. సో ఇలాగే మాకు సర్జరీ చేసేటప్పుడు కనిపిస్తుంది అమ్మా. ఇంతకంటే ఇంకా క్లారిటీ తోటి ఉంటాయి అన్నమాట వీడియోస్. సో ఇదేంటంటే ఈ లైటింగ్ ఇది కాకుండా అది వాటర్ లో వెళ్తూ చాలా నీట్ గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మినిమల్ ఇన్వాజివ్ గా ఈ సర్జరీస్ అమ్మా. ఈ ఏరియా అయితేనేమో లొంబార్ రీజియన్ అంటారు, నడుము ఏరియా అని, ఇదేమో థొరాసిక్ రీజియన్ అంటారమ్మా, ఇదేమో సెర్వికల్ రీజియన్ అంటారు. వీటన్నిటినీ కూడా మనం ఎండోస్కోప్ తోటి సర్జరీ చేస్తామమ్మా. సో ఇది చేసేది జనరల్గా అమ్మా ఓన్లీ లైక్ న్యూరో సర్జన్స్ మా దగ్గర మాత్రమే అందుబాటులో ఉంటుందమ్మా. ఓకే, అంటే జనరల్గా వీళ్ళకి మాకు మొదటి నుంచి ఇదే కాబట్టి మాకున్నంత అవగాహన స్పైన్ మీద వేరే స్పెషాలిటీ వాళ్ళకి ఉండదమ్మా. అపోహ ఏంటంటే ఎముకలది కాబట్టి ఆర్థోపెడిషియన్స్కి బాగా అవగాహన ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఆర్థోపెడిషియన్స్కి అమ్మ చాలా తక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళు వెళ్ళి సపరేట్గా దీన్ని నేర్చుకొని రావాలి. మేమేంటంటే పుట్టినరోజు పాలు తాగటం మాకు ఎలా అలవాటు అవుద్దో స్పైన్ అనేది అలా అలవాటు అవుద్ది. కానీ తర్వాత ఎవరెంత డెవలప్ అవుతారనేదమ్మా మళ్ళీ టెక్నాలజీని ఎలా వాళ్ళు నేర్చుకోగలిగారు. ఇప్పుడు నేను చూపిస్తుంది హయ్యర్ టెక్నాలజీ. ఓకే, ఈ టెక్నాలజీని వాళ్ళు ఎలా అలవాటు చేసుకోగలిగారు, ఈ టెక్నాలజీని వాళ్ళు రోజు ఎలా వాడుతున్నారు, దీంట్లో అప్పుడు ఎలాంటి వస్తాయి అనేదమ్మా అదంతా టోటల్లీ డిపెండ్స్ ఆన్ సర్జన్ ఎవరైతే చేస్తారో. అంటే ప్యాషనేట్గా ఒక ఇది చెయ్యాలి అనుకునేది వేరు, ఇవన్నీ పెట్టాలంటే అమ్మా ప్యాషనేట్గా ఉంటేనే పెడతాం. ఇది 17 కోట్లు అమ్మా ఈ ఆపరేషన్ థియేటర్. సో ఓన్లీ ప్యాషనేట్గా ఉంటే మాత్రమే పెట్టాలి. ఇక్కడెక్కడో స్కిన్ ఉంటుందమ్మా. ఓకే, ఇంత దూరంలో స్కిన్ ఉంటుంది. దీంట్లో ఒక 7 mm బెజ్జం వేసి ఇలా లోపలికి వెళ్ళి, ఇప్పుడమ్మా కెమెరా మీద చూసాం అనుకోండి మనకి ఎలా కనిపిస్తుందమ్మా అంతా. ఓకే, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ చిన్న బోన్ ఏదైతే నాకు ఇప్పుడు అడ్డం వస్తుందో, ఇప్పుడు ఈ నెర్వ్ రూట్ చూపిస్తున్నానమ్మా, ఈ చెర్రీయే చూపిస్తాను. ఈ చెర్రీ దగ్గర, ఆ చెర్రీ దగ్గర ఏదైతే అడ్డం వస్తుందో ఈ కొంచెం బోన్ మాత్రమే డ్రిల్ చేస్తాం అమ్మా. అలా చేయటానికి అమ్మా ఈ ఎముక మొత్తం పీకేయటానికి, ఈ ఎముక మొత్తం పీకేయటం 30,000 అయిపోద్దమ్మా. కాకపోతే దీని తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఓన్లీ ఈ 7 mm ఏదైతే కనిపిస్తుందో అమ్మా, ఇక్కడ ఈ 3 mm 4 mm బోన్ ఏదైతే కనిపిస్తుందో, ఇప్పుడు నా ఏలే చూడండి ఎంతలో కనిపిస్తుందో. సో ఇది ఈ కొంచెం బోన్ తీయడానికి అమ్మా, ఎందుకంటే ఆ కొంచెం బోనే కదమ్మా నర్వ్ని అతుక్కునేది, ఇంకేది అతుక్కోదు కదా. అది అలా దాంతోపాటు ఆ చెర్రీని తీయటానికి 7 mm ఇన్సిజన్ సరిపోతుందమ్మా. అంటే 7 mm అంటే సెంటీమీటర్ కంటే తక్కువ. సో అవన్నీ చేయటానికి టెక్నాలజీ అవసరం. టెక్నాలజీ మనం వాడినప్పుడు ఆటోమేటిక్గా సార్ ఇప్పుడు మీరు ఖర్చు ఉంటుంది అన్నారు, ఈ ఖర్చు పేషెంట్ కి అవుతుంది అంటారా, లేదా ప్యాషన్ తో కూడుకున్నది కాబట్టి? నేనైతే అమ్మా నేను పేషెంట్ దగ్గర నుంచి రూపాయి తీసుకున్నది లేదమ్మా ఇంతవరకు. ఎవరో మొదట 2-3 పేషెంట్లకి దగ్గర నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత అమ్మా నా ఛార్జ్ ఎవరికి ఇంతవరకు వేయలేదు. నేనుగా సర్జరీ చేసిన దాని ఛార్జ్ ఇంతవరకు ఒక్క పేషెంట్కి కూడా వేయలేదు. ఒక 3-4 నాకు గుర్తున్నంత వరకు అంతే. అంటే ఇప్పుడు గంటకి మామూలు సర్జన్ ఛార్జెస్ కింద ఒక 7,500 10,000 రూపాయలు ఎంతో తీసుకుంటారు. కానీ నా ఛార్జెస్ ఎంత వేసినా అమ్మా ఫైనల్ బిల్లు అది తీసేస్తారు. ఇంతవరకు ఎవరి దగ్గర ఇంతవరకు తీసుకోలేదు. టెక్నాలజీకి అమ్మ అవుతాయి. టెక్నాలజీ కూడా నా జేబులోంచి పెట్టుకొని చేసామంటే అమ్మ కష్టం అయిపోతుంది. ఒక రకంగా నిజంగా ఇక్కడ దగ్గరగా అమ్మ ఇలా పీకేసి అలా చేయకుండా నాలాగా చేసేవాళ్ళు ఎవరన్నా ఉండుంటే నా మీద ఒక 3 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారమ్మ ఇక్కడ. అందులో 100% గ్యారంటీ ఒకవేళ ఎవరైనా ఉండుంటే. అయితే ఖర్చు విషయంలోను, టెక్నాలజీ విషయంలోను, ట్రీట్మెంట్ విషయంలో కూడా డాక్టర్ రాస్ హాస్పిటల్ బెటర్ అనే చెప్పాలి సార్ నాకు తెలిసి. అవునమ్మా, 100% గ్యారంటీగా చెప్తున్నాం. ఇది ప్యాషనేట్ మోడలే. కానీ ఇది అంటే అమ్మ బయట ఇప్పుడు ఎవరో ఒక నార్మల్ MCH న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళొస్తారమ్మా. అక్కడ
ఈ మైక్రోస్కోప్ లేకుండా సర్జరీ చేయటం నేను క్రైమ్ అనుకుంటానమ్మా. క్రైమ్ అంటే తెలుసు కదా, నేను మిమ్మల్ని వచ్చి కత్తితో పొడిచేసినట్లు లెక్క. ఓకే, నా ఉద్దేశంలో ఈ మైక్రోస్కోప్ లేకుండా డిస్కెక్టమీ సర్జరీ చేయటం అనేది క్రైమ్ అమ్మా, క్రైమ్. ఇది లేని హాస్పిటల్స్ ఇక్కడ చాలానే ఉన్నాయి, 198 ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ అదే. సో ఉన్న 2-3 హాస్పిటల్స్ తప్పితే మిగతా అన్నిట్లోనూ అవి లేవమ్మా. సో ఉన్నా కూడా వెరీ లో ఎండ్ మైక్రోస్కోప్. అంటే ఇప్పుడు ఇవనుకోనమ్మా హై మ్యాగ్నిఫికేషన్స్, ఇప్పుడు మీకు చూపించాను ఎలా చూస్తాము ఎలా చేస్తాము అనేది. కాంప్లికేషన్స్ ఎంత తక్కువ వస్తాయి అనేది దీని మీదే ఆధారపడి ఉంటుంది. సార్ బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత ఎన్ని మంత్స్ అయినా కూడా ఆ సర్జరీ తర్వాత వచ్చే మచ్చలు అలాగే ఉంటాయని అంటారు సార్, పోవని అంటారు. అంటే అమ్మా అది చెప్పాను కదా, మనం చేసే పెద్ద సర్జరీలా చిన్న సర్జరీలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చిన్న సర్జరీలో ఇందాక నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను మీకు, అంతా 4 సెంటీమీటర్లు ఉంటుందమ్మా తల మీద కోత, కానీ లేదా వీప్ మీద కోత కూడా అంతే ఉంటుంది. 2 సెంటీమీటర్ల 4 సెంటీమీటర్ల అనేది మనం వాడిన ఎండోస్కోప్ వాడుతున్నానా మైక్రోస్కోప్ వాడుతున్నానా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఎండోస్కోప్ తోటి జరుగుతాయి, కొన్ని మైక్రోస్కోప్ తో జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే టూల్స్ అనమాట. ఈ టూల్స్ వాడి చేసుకునే పద్ధతి ప్రకారం టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. ఈ టెక్నిక్ ప్రకారం చేసుకునేటప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్నీ యూజ్ చేస్తే అమ్మా ఇన్సిజన్ అంతా 4-5 సెంటీమీటర్స్ ఉంటుంది 90% కేసుల్లో. అంటే ప్రతి కేసు ఇంతే దాంట్లో అవ్వదు, 90% కేసుల్లో ఇంతే ఉంటుంది. సో వాటిల్లో కాస్మసిస్ అనేది ఇంకేం కనిపించదమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయిది ఉంది, జుట్టు పైకి లాగి చూపించాల్సి వచ్చింది, జుట్టు పక్కకి లాగి చూపించాల్సి వచ్చింది. అది మామూలుగా అమ్మ బట్టతలు లేకపోతే జుట్టులో కలిసిపోతుంది, అసలు కనిపించదు, సర్జరీ అయినట్టుగా కూడా తెలియదు. సార్ మరి ఈ సర్జరీ పెద్దవాళ్ళకి సూట్ అవ్వదు అని అంటూ ఉంటారు కదా సార్. ఇది ఒక పెద్ద అపోహ అమ్మ, ప్రపంచంలోనే పెద్ద అపోహ ఇది. ఎక్కువ జబ్బులు వచ్చేది పెద్దోళ్ళకమ్మ. ఓకే, పెద్దవాళ్ళల్లో గుండె బాగుండి, ఊపిరితిత్తులు బాగుండి, లివర్ బాగుండి వాళ్ళంతా మామూలుగా ఉంటే అమ్మా వాళ్ళకే కదా ఈ జబ్బులు వస్తుంది. ఎక్కువ మందికి వచ్చేది వాళ్ళకే. ఇప్పుడు నడుము జబ్బు వస్తుంది, లేదా మెడ నొప్పి వస్తుంది, ఇవన్నీ 65-70 దాటిన తర్వాత వస్తాయి. వాళ్ళ గుండె ఇవన్నీ బాగుంటే అమ్మా వాళ్ళు నార్మల్ పేషెంట్స్ తోటే సమానం, ఇబ్బంది ఏమీ ఉండదు. అందులో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అమ్మా లోకల్ ఎనస్థీషియా తోటి జస్ట్ అక్కడ మాత్రమే మత్తిచ్చి ఆ ఏరియాలోనే చేయొచ్చు. ఇప్పుడు నేను స్కాల్ప్ కమ్మా ఓన్లీ రౌండ్ ద బ్లాక్ ఇస్తాను అంతే. ఇక్కడ స్కాల్ప్కి ఇచ్చేసి సర్జరీ అంతా చేస్తాను. పేషెంట్ అంతా మామూలుగా మాట్లాడుతూనే ఉంటాడు, మామూలుగా నేను అడిగినవన్నీ చెప్తానే ఉంటాడు. నేను కాలు కదిలించుకుంటే కాలు కదిలిస్తాడు, చేయి కదిలించుకుంటే చేయి కదిలిస్తాడు. ఇవన్నీ మన కోఆపరేషన్లోనే ఉంటుందమ్మా, నొప్పి కానీ ఏమీ తెలియవు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అమ్మా. బేసిక్గా ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, సర్జరీకి అది ఆటంకం కాదు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ బాగున్నంతసేపు. సార్ ఇప్పుడు న్యూరో సర్జన్లు నర్వ్ పెయిన్ని ట్రీట్మెంట్ చేయలేరు అంటారు సార్, అది పెద్ద అపోహమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మనం ఇప్పుడు బ్రెయిన్ తీసుకుంటే అమ్మా స్విచ్ లాంటిది, చెయ్యి తీసుకుంటే అమ్మా బల్బు లాంటిది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదంతా నరం అమ్మ. సో స్విచ్ చేస్తేనే లైట్ వెలిగింది. అలాగే ఈ మధ్యలో ఉన్నదాన్ని అంతా కనెక్ట్ చేయగలిగేది నరమేనమ్మా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వన్స్ నరం గనక చనిపోతే ఎవ్వరు ఏం చేయలేరమ్మా. అంటే రావాల్సింది ఏంటంటే ఎర్లీగా రావాలి. నరం మొత్తం చనిపోయిన తర్వాత ప్రస్తుతానికైతే దేవుడు కూడా కాపాడే స్టేజ్లో లేదమ్మా. ఎందుకంటే ఓన్లీ ఇంకా మనం అంత రెస్టరేషన్ స్టేజ్కి రాలేదు. ఇంకా ఎంత డెవలప్ అయ్యాము అని అంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని చెప్పి మెదడులో ఒక చిప్పు పెట్టితే మన ఆలోచనలతోటి ఎదురుగా ఉన్న వాటిని కదిలించగలుగుతున్నాం. కానీ ఇంకా మనం పూర్తిగా అది పూర్తిగా బయటికి రావడానికమ్మా బహుశా ఇంకొక 20 సంవత్సరాలు పట్టుద్ది. మార్కెట్లోకి రావడానికి 30-35 సంవత్సరాలు పట్టుద్ది. అంత ఫాస్ట్. అవునమ్మా. సరే ఈ స్పైన్ సర్జరీ కూడా ఓపెన్ సర్జరీ లానే చేయాలి, ఇది కూడా ఓపెన్ చేసి అని అంటారు కదా సార్. ఇప్పుడే కదమ్మా జస్ట్ మనం దీనికి ముందే మాట్లాడుకున్నాం. జస్ట్ అమ్మా ఈ ఎండోస్కోప్లు ఇవన్నీ అంటే ఇవి కొత్త టెక్నాలజీలు అమ్మా. ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న ఇక్కడ ఈ ఎండోస్కోప్ కానీ, లేకపోతే ఈ ఎండోస్కోప్లోంచి చూస్తే ఆడ కనిపించే విధానం కానీ, ఎండోస్కోప్లోంచి చేస్తే ఆ కనిపించే విధానం కానీ, దీనికమ్మా అన్నీ 7mm ఇన్సిజన్స్, అన్నీ మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్ అయిపోయినాయి. చాలా మినిమల్లీ అంటే అమ్మా చిన్న కోత, మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్ అంటే చాలా చిన్న కోత సర్జరీస్ అని అర్థం అమ్మా. ఇదమ్మా వెన్నుపూసలో నేను చేసే పెద్ద సర్జరీలకి
వచ్చే స్కార్స్ ఇవమ్మ. ఓకే సార్. ఓకే, అంటే ఇందులో నేను 8 స్క్రూలు వేసి దాంట్లో 3 డిస్కులు తీసేసి ఫైనల్గా వచ్చిన ఇదమ్మా. ఇది మైక్రోస్కోప్ కానీ ఎండోస్కోప్ కానీ ఏది వాడినా సరే ఇది పెద్ద ఇన్సిజన్స్ అమ్మా. ఇప్పుడు మీకు వచ్చాయి అన్నీ ఇలాగే ఉంటాయమ్మా. ఏ చూసినా సరే ఇలాగే ఉంటాయి, చిన్న చిన్న ఇన్సిజన్స్. ఓకే, ఇవే పెద్ద పెద్ద ఇన్సిజన్స్ అనుకోవాలి. ఇంతకు ముందు అయితే అమ్మా ఎవరైనా వేరే వాళ్ళు సర్జరీ చేస్తే అమ్మా పెద్ద అమ్మ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసుంటాయమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కోసుంటాయి సార్. అలాగే ఈ న్యూరో సర్జరీ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత చాలా కాలం ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలి అని అంటారు కదా సార్, అది కూడా పెద్ద సర్జరీస్ చేస్తేనేనమ్మా. చిన్న సర్జరీస్ చేస్తే జనరల్గా ఇప్పుడు అవన్నీ అంటే అది చెప్పాను కదమ్మా, ఇంకా బయట వాళ్ళందరూ పెద్ద సర్జరీలే చేస్తున్నారు కాబట్టి చిన్న సర్జరీలు ఇంకా తెలియలేదు జనాలకి. మన గుంటూరుకి అయితే ఒక 20 సంవత్సరాల తర్వాత రావాల్సినవి ఇప్పుడే వచ్చినాయి. సో దాని మూలంగా ఇంకా చిన్న కోతల వాల్యూ ఇంకా అంటే జనాలకి ఎక్కువ మందికి రీచబిలిటీ లేదమ్మా నాది. ఒకటి ఏంటంటే టెక్నాలజీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టే హాస్పిటల్ అనుకుంటారు. రెండోది ముందే జనాలు మనం ఇక్కడికి రాగానే మనకంటే ముందు మన మిత్రులు వస్తారు. సో ఆటోమేటిక్గా ఏం జరిగిద్దంటే అమ్మ ఇక్కడ ఈ దీంట్లో అంటే ఈ ఆర్ఎంపీ కోటా ఇట్లా కొన్ని ఉంటాయమ్మా. వాళ్ళు ఏమంటారంటే అమ్మ ఈ హాస్పిటల్కి వెళ్తే ఎక్కువ అవుద్ది, మీరు వేరే హాస్పిటల్కి వెళ్తే 50,000లోనే అయిపోద్ది. అంటే ఇక్కడ టెక్నాలజీ వాడేది తనకు ఉపయోగం ఉండేది ఇదేం కనిపించదమ్మా. దాని మీద ఒక 20,000 30,000 ఎక్స్ట్రా అవుతుంది అని అంటే అది టెక్నాలజీ వాడుతున్నాము దాని మూలంగా అవుతుంది అన్న అవగాహన లోపించటం మూలంగా ఇలా ఉంటుంది అనమాట సార్. అలాగే న్యూరో సర్జన్లు చిన్న పిల్లల్ని ట్రీట్ చేయకూడదు అనేది ఏం లేదమ్మా. పిడియాట్రిక్ న్యూరో సర్జరీ అనేది ఒక బ్రాంచ్ అమ్మా. ఇండియాలో ఓన్లీ లైక్ ఒక 5-6 ఏమో ఉన్నారు పిడియాట్రిక్ న్యూరో సర్జన్స్. వాళ్ళలో నేను ఒకనమ్మా. పిడియాట్రిక్ న్యూరో సర్జరీ ఫెలోషిప్ చేసి ఈవెన్ ఏమంటారంటే అమ్మా కడుపులో పాప మీద అంటే 28 వారాల నుంచి 32 వారాల గర్భస్థు శిశువు మీద మేము సర్జరీలు చేశానమ్మా. కాకపోతే ఇక్కడ ఇంకా అంత టెక్నాలజీ నా దగ్గర ఇంకా అవైలబిలిటీలో రాలేదు. ఇండియాలో కూడా ఇంకా న్యూరో సర్జరీ అంటే ఫేటల్ సర్జరీ 1 or 2 ప్లేసెస్లో జరుగుతుందమ్మా, కానీ ఇంకా న్యూరో సర్జరీ అయితే జరగట్లేదు, ఫేటల్ న్యూరో సర్జరీ. సార్ మరి బ్రెయిన్ సర్జరీ ఒక్కసారి జరిగిన తర్వాత ఆ పేషెంట్ రికవరీ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అని కూడా అంటూ ఉంటారు సార్. అదేనమ్మా, ఎంతసేపు మనం మాట్లాడుకున్నా కూడా వైర్లు స్విచ్ బల్బు వైర్లు స్విచ్ తీసేసిన వైర్లు తీసేసిన అమ్మ బల్బు వెలగదు. సింపుల్ అమ్మ. సో ఇలాంటి టెక్నాలజీ ఉండి ఇలా కనుక మీరు వాడుకుంటా ఇంత చిన్న ఈ ఎండోస్కోపుల్ లాంటి పరికరాలు వాడుకొని లోపలికి వెళ్తే ఇట్లా చిన్నగా లోపలికి వెళ్తే జనరల్గా అంటే ఇది చిన్న బెజ్జం కదమ్మా, మొత్తం మన క్రేనియాటమీ ఎంత ఉంటుంది, దీంట్లోంచి ఇలా వెళ్తామమ్మా. దీంట్లోంచి ఇలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇంత చిన్న దాంట్లోంచి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి డ్యామేజ్ జరగదు కదా తల్లి. సో ఇప్పుడు చూసినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి చూసినా కూడా అమ్మా ఇట్లా ఉంటుంది, మనం సర్జరీ చేసేదంతా ఇలా ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం సర్జరీ ఇలా చేస్తున్నాం కాబట్టి ఇంతలో చేస్తున్నాం కాబట్టి డ్యామేజ్ అనేదమ్మా నెగ్లిజిబుల్. అసలు డ్యామేజ్ అనేది ఎందుకంటే మనకి మెయిన్ పార్ట్స్ ఏంటి అనేది ముందే తెలుసు, వాటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలో తెలుసు. అన్ని రూట్ మ్యాప్లు అన్నీ వేసుకున్న తర్వాతే గూగుల్ మ్యాప్లో మనం బయలుదేరి వెళ్ళామమ్మా. అదే సార్, బ్రెయిన్కి సంబంధించి ఏ సర్జరీ చేయాలన్నా ఓపెన్ సర్జరీ చేయాల్సిందేనా సార్? మా ప్రస్తుతం ఉన్న మన టెక్నాలజీతో కానీ లేకపోతే టెక్నిక్స్తో కానీ ఈ హాస్పిటల్లో అయితే 90% సర్జరీలు 90-95% సర్జరీలు అమ్మ చిన్న కోత సర్జరీలు మాత్రమే జరుగుతాయి. పెద్ద కోత ఓపెన్ సర్జరీలు చేయాల్సిన అవసరం లేదు. అది 2 దశాబ్దాల క్రితం అమ్మ. ఇప్పుడు 2000 సంవత్సరం 2005 సంవత్సరం కానించి అమెరికా అంతా మారుతా వస్తుంది. ఇప్పుడు చాలామంది అక్కడ మారారు. స్టిల్ అక్కడ కూడా 50% ప్రాక్టీస్ చేస్తారమ్మా చిన్న కోత సర్జరీలు, మిగతా 50% అలాగే ఉంటారు. కాకపోతే ఇండియాలో ఏంటంటే 95-98% ఇంకా పెద్ద కోత సర్జరీలోనే ఉన్నారు. 2% మాత్రమే చిన్న కోత సర్జరీలోకి వచ్చి ఉన్నారు. సో ఈ హాస్పిటల్లో చిన్న కోత సర్జరీలు జరుగుతాయి అమ్మా. సో 95% ఆఫ్ ద టైం మీకు పెద్ద కోత ఉండదు. సార్, ఈ న్యూరో సర్జరీ అనేది అన్అఫోర్డబుల్ అంటారు సార్, అది నిజమేనా లేకపోతే అపోహ అంటారా? డెఫినెట్గా అపోహేనమ్మా. అన్అఫోర్డబుల్ అనే పదమే లేదమ్మా. ఒక గుండె సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటే 2 లక్షలు అవుతుంది, 2.5 లక్షలు అవుతుంది. అది ఎక్కడైనా సరే అందరూ తీసుకుంటుంది. ఒక పెద్ద క్రేనియాటమీ చేసినా, ఒక పెద్ద బ్రెయిన్ ట్యూమర్ తీసినా, లేకపోతే
ఏ సర్జరీ చేసినా అంతేనమ్మా. ఓకే, ఒక లెవెల్కి వచ్చేసి అంతే ఉంటుంది. ఇంత టెక్నాలజీ నేను వాడినా కూడా అమ్మా ఏ బ్రెయిన్ ట్యూమర్కి ఇది రిలాక్స్గా అంటే ఛార్జ్ చేసింది లేదమ్మా. సర్జరీ చేసేటప్పుడమ్మా మేము ఎదుటోళ్ళ ఎఫోర్డబిలిటీని డెఫినెట్గా కన్సిడర్ చేస్తాం. అందులో చేసేటప్పుడు టెక్నాలజీకి ఎంత అయితే అంతే తీసుకొని 1,10,000 రూపాయలకి సర్జరీలు చేసిన బ్రెయిన్ ట్యూమర్స్ చాలా ఉన్నాయమ్మా. అన్నీ వాడి అంటే నా జేబులోంచి పెట్టుకొని చేసినవి. ఒక 15 మంది 20 మంది దాకా అమ్మ అసలు ఏ కాస్ట్ తీసుకోకుండా చేసిన సర్జరీలు ఉన్నాయి ఇక్కడ ఈ హాస్పిటల్లో. ఓకే, అండ్ ఒక 3కో 4కో తప్ప ఇప్పుడు నేను 600 సర్జరీలు చేశాను, 625 సర్జరీలు చేశాను గుంటూరు వచ్చిన తర్వాత. అంటే కోవిడ్ మూలంగా బాగా తక్కువ అయిపోయినాయి. సో ఈ టైంలో నేను 3కో 4కో తప్పమ్మా నేను నా ఛార్జ్ చేసింది ఒక్క పేషెంట్ లేరమ్మా, ఒక్క పేషెంట్ కూడా లేరు. ఎందుకంటే అమ్మ కాస్ట్ ఎఫోర్డబిలిటీ అనేది జస్ట్ ఒక అపోహం అది. ఓకే, ఏమి టెక్నాలజీ వాడకుండా అమ్మ ఇక్కడున్న హాస్పిటల్స్ అన్నీ నేను ఎంత ఛార్జ్ చేస్తారో అంతే ఛార్జ్ చేస్తారు. అందులో 1% కూడా అతిశయోక్తి లేదమ్మా. ముఖ్యంగా ఈ న్యూరో సర్జన్స్ మీద ఉన్న డౌట్స్ కానివ్వచ్చు, అంటే వాళ్ళ మీద ఉన్న అపోహలకు కావచ్చు, అలాగే స్పైన్ సర్జరీస్కి, బ్రెయిన్ సర్జరీస్ మీద ఉన్న అపోహలకి సంబంధించి చాలా చక్కగా క్లారిటీ ఇచ్చేసారు. ఈ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది ఏది నిజం ఏది అపోహ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.